వెల్కమ్ టు V20 టీవీ. ఈరోజు మనం ఉన్నాం ఎన్ఎస్ నుంచి విడిపోయి ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అంటే స్థాపించినటువంటి బైరి నరేష్ అన్నతో ఉన్నాం. అయితే ఈ సంఘం నుంచి విడిపోవడానికి ఇప్పుడు నడిపిస్తున్న సంఘానికి సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు అయితే అన్న మీద బయట చాలామంది చేస్తూ ఉన్నారు. మరి ఆరోపణలకు సంబంధించి అవి ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నని అడిగి క్లారిటీ తీసుకుందామని ఈరోజు అన్నతోటి చిన్న చిట్చాట్ అంతే. జై భీమ్ అన్న. జై ఇన్సాన్, జై భీమ్. ఎట్లున్నారు చెప్పండి అన్న. ఇప్పుడు ఎంఎన్ఎస్ పెట్టుకోవడానికి కారణం ఏంది అసలు? ఇది ఒక సంఘం, మా ఆలోచనకి ఒక వేదిక కావాలి కాబట్టి అందులో భాగంగా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అందులో భాగంగా సంఘం పెట్టే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఒక 7 మంది కలిస్తే ఒక సంఘాన్ని నిర్మించవచ్చు. అది రిజిస్టర్డ్ సంఘాలు ఉంటాయి, అన్రిజిస్టర్డ్ సంఘాలు ఉంటాయి. ప్రజలు 4 కలిసి ఒక సంఘం పెట్టుకోవచ్చు, ఉమ్మడి ఆశయం కోసం కలిసి పనిచేయవచ్చు. కాబట్టే ఇది పెట్టుకున్నాం. ఎందుకు దాన్ని మీరు బయటకు వచ్చారా, లేకపోతే వారు మిమ్మల్ని బయటకు పోమని చెప్పారా? ఎవరు వాళ్ళు? ఇంతకుముందుకు ఉన్నటువంటి భారత నాస్తిక సమాజం. భారత నాస్తిక సమాజం అనేది ఒక 50 ఏళ్ల క్రితం పెట్టిన ఒక పెద్ద సంఘం, ఒక గొప్ప సంఘం. ఆ సంఘంలో నేను ఒక 28 ఏళ్ళు పనిచేశాను. చాలా గొప్పగా అర్థవంతంగా పనిచేశాను. 1995 నుంచి 2023 ఆగస్టు 15 వరకు. ఆ తర్వాత నేను రాజీనామా చేశాను. నాపై దాడి జరగడము, అన్ని ఛానళ్ళ ప్రచారం కావడం వల్ల సంఘము కొంత అభద్రతా భావానికి గురైంది. నరేష్ గారు, మీరు ఇందులో ఉండి పనిచేస్తే ఈ సంఘం అంటే నరేష్ అంటే ఈ సంఘము అనే భావనతో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మాకు కోరారు. మేము ప్రశాంతంగా మాట్లాడుకొని దాని నుంచి బయటకు వచ్చి నేను మా భార్య కలిసి మనం 28 ఏళ్ళుగా ఇదే ఆలోచనతో ఉన్నాము, పెళ్ళై 15 ఏళ్ళుగా ఇదే ఆలోచనతో ఉన్నాము. భవిష్యత్తులో కూడా మన బతుకు మనం బతుకుతూ మనము ఈ ఆలోచన ప్రచారం కోసం పనిచేయాలి అని అనుకున్నప్పుడు ఆల్రెడీ నాస్తిక సమాజం పేరుతో 5-6 సంఘాలు ఉన్నాయి. భారత నాస్తిక సమాజం నుంచి 82-83 కాలంలో నాస్తిక సమాజం అని ఒకటి వచ్చింది. మంగళగిరిలో 2వ శనివారం ఆదివారం ఫిబ్రవరిలో నాస్తిక మేళా జరుపుతారు. ఆ తర్వాత దాని నుంచి 2004 కాలంలో మానవ వికాస వేదిక అని ఒక కొత్త సంఘం ఏర్పడింది. తర్వాత ప్రజా నాస్తిక సమాజం అని బెల్లంపల్లి వారు, తెలంగాణ నాస్తిక సమాజం అని కరీంనగర్ నుంచి మలయశ్రీ గారు, తర్వాత 1995 భారత నాస్తిక సమాజం అని మరొక అన్నగారు, ఇట్లా అందరూ పెట్టారు. ఇక మేము కూడా మళ్ళీ అదే పేరుతో పెట్టుకొని ముందుకెళ్ళడం ఎందుకు, అందరూ చేస్తున్నారు కాబట్టి మన ఆలోచనలకు ఒక వేదిక కావాలనుకున్నప్పుడు మేమిద్దరం, నేను మా భాగస్వామి సుజాత కలిసి మూఢనమ్మకాల నిర్మూలన కోసం పనిచేస్తున్నాం. ఇప్పుడు ఎంఎన్ఎస్ సంఘం పెట్టిన తర్వాత మీరు విశాఖపట్నంలో పెద్ద సభ జరిపారు. దాని తర్వాత ఇప్పుడు మన ఓయూలో జరిపారు. దానికోసం మీరు ఫండ్ రైజింగ్ చేశారు. అయితే ఆ ఫండ్ రైజింగ్ చేసిన దాంట్లో మీరు చాలా అవినీతికి పాల్పడ్డారని చాలామంది బయట అంటూ ఉన్నారు. కొన్ని ఛానల్స్ నేను చూసిన. చాలామంది అంటున్నారు, ఇద్దరు ముగ్గురు వాళ్ళ పేర్లు ఎందుకు లేకని అంటున్నారు. మరి ఇప్పుడు అంటే మీరు ఫండ్ రైజింగ్ చేసిన తర్వాత దాన్ని సరిగా ఖర్చు పెట్టలేదు, మీ సొంతానికి వాడుకుంటున్నారు అనేది ఒక ఆరోపణ. అది ఆరోపణ అని మీరే అన్నారు కదా. ఆరోపణలు ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనిషి నిలబడతాడు, మనిషి చేసే పని నిలబడుతుంది. ఓకేనా? మేము ఒకవేళ ఆరోపణలు నిజమైతే చట్టాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, శిక్షలు ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ఏ పని చేయాలన్నా డబ్బులు అవసరం అనుకుంటే ఒకటి నేను నా భార్య పెట్టుకుంటాము. మా శక్తికి సరిపోనప్పుడు మా శ్రేయోభిలాషులు, మా మిత్రులు, మా సంఘ సభ్యుల ద్వారా మీ సహాయం కావాలని అడుగుతాం. అడిగిన తర్వాత ఇచ్చిన వాళ్ళకి మేము జవాబుదారీగా ఉంటాం. మా కమిటీలో చర్చించుకుంటాం. మా కమిటీలో ఆ నివేదికలన్నీ ప్రకటించుకుంటాం. ఎవరో గాలిన వెళ్ళే వాళ్ళు ఒక ఆరోపణ చేసిరని గుమ్మడికాయల దొంగలు ఎవరనగానే భుజాలు తడుముకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? డబ్బుల కోసమే పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో, మీరు వాళ్ళని అడగాలి. ఓకేనా? మాలాంటి వాళ్ళము మాకు పని ఆశయం కనిపిస్తుంది తప్ప ఈ పిచ్చి ఆరోపణలు పట్టించుకో.
స్ట్రాంగ్ గట్టిగా వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇట్లా చేసే వాళ్ళకి, అంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నట్టు మిమ్మల్ని ఇప్పుడు ఎంఎన్ఎస్ఎం ముందుకు పోకుండా చేయడానికా, లేకపోతే మిమ్మల్ని బయటికి రాకుండా చేయడానికా, ఎందుకోసం చేస్తున్నారు అనుకుంటారు మీరు? అది వాళ్ళకు అవగాహన లేక అంతే. వాళ్ళు తెలుసుకున్న రోజు వాళ్ళే క్షమాపణ చెప్తారు, మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని వాళ్ళే రియలైజ్ అవుతారు. ఇంకోటి, మీరు ఈ సంఘం పెట్టినప్పుడు కేవలం మీరు భార్య మాత్రమే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు, అంటే జాతీయ కమిటీలు ఎవరు లేరు అని అంటా ఉన్నారు, దానికి ఏం చెప్తారు? అవును, ఇప్పుడు కూడా నేను మా భార్య ఇద్దరమే ఉన్నాం. ఈ సంఘంలో 3వ వ్యక్తిగా మా తమ్ముడు అచ్యుత్ రాజు జాయిన్ అయ్యాడు, మొదటి సభ్యుడు. ముగ్గురేమే ఉన్నాం. సో ముగ్గురుంటే పని చేయకూడదా? పని చేయడానికి అదే వాళ్ళు చెప్పేది కూడా అదే ఇద్దరే ఉన్నారు, మీరు మీ భార్య ఉన్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు లెక్కలకు సంబంధించి అవన్నీ ఇంకా బయటికి రాకుండా ఉంచుతున్నారని అంటా ఉన్నారు. అది పోయిన నెలలో ఒక 3 రోజులు టైము డేటు పెట్టి ఈ 3 రోజులు మీరు ఎవరైనా లెక్కలు అడిగేవారు మా ఇంటికి రండి అని ఓపెన్గా అందరికీ వివరణ ఇచ్చాము. నేను వద్దాం అనుకున్న రోజు, కానీ నాకు వీలు పర్లేదు. మీరు ఆ వీడియో చూసారా? ఆ వీడియోలో ఏం చెప్పాను నేను? చెప్పండి. మీరు నా మీద వచ్చిన ఆరోపణలు ఏదైనా సరే మీరు వచ్చి డైరెక్ట్ అడగొచ్చు, నేను చెప్తాను. మా ఇంటి నెంబర్ 3-24 కమలాపూరు, కన్నూరు, హన్మకొండ జిల్లా. నేను ఇక్కడే ఉంటాను, ఎవరైనా రావచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదు. మేము సంఘం పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మా బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, మా డొనేషన్ బుక్ ఉంది, మేము చేసిన కార్యక్రమాల ఖర్చులన్నీ ఉన్నాయి. మీరు హ్యాపీగా రండి అని అడుగుతున్నాం. ఇప్పుడు మీ V20 ఛానల్ ద్వారా కూడా ఎప్పుడైనా ప్రజలు మేము సమాజానికి నష్టం చేస్తున్నాం అనుకున్నప్పుడు బాధ్యతగా, 4th ఎస్టేట్ కదా మీది, మీడియా కదా, మా దగ్గరికి రండి, అడగండి. సమాజానికి మా వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించండి. మా వల్ల నష్టం ఉంటే మమ్మల్ని అడ్డుకోండి, మా వల్ల మంచి ఉంటే సమాజానికి మీరే తెలియజేయండి. ఇప్పుడు ఈ ఎంఎన్ఎస్ ముఖ్య ఉద్దేశం ఏందన్న? ఇప్పుడు అంతకుముందు భారత నాస్తిక సమాజం, ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అన్నారు. నాస్తికానికి మూఢనమ్మకాలకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు ఇది ఎందుకు దీంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకటి, మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని మేము స్థాపించింది, ఈ సమాజంలో మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటి వల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఆ ప్రజలని చైతన్యపరచడం మనందరి బాధ్యత. ఆర్టికల్ 51(a)(h) భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరూ దోపిడీని, పీడనని అధిగమించాలని, అజ్ఞానం, అంధకారాన్ని తొలగించాలని సూచిస్తుంది. కాబట్టి వాటిని పాటించడం కోసమే మేము మా వంతుగా కృషి చేస్తూ ఉన్నాం. మా లక్ష్యం దేవుడో మతమో కాదు. అన్ని మతాలలో మూఢనమ్మకాలు ఉన్నాయి, అన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. వాటి వల్ల నష్టపోయిన వాళ్ళకి మేము గొంతు ఇవ్వాలనుకుంటున్నాం. వాటి వల్ల జరిగే నష్టాన్ని నివారించడం కోసం మా జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే మాలాంటి ఆలోచనలతో ఉన్న వారందరికీ మేము ఒక నీడగా, తోడుగా, ఒక ఆర్గనైజేషన్గా ఒక సంఘాన్ని నిర్మించి వాళ్ళలో మానసిక ధైర్యాన్ని నింపి సమాజాన్ని చైతన్యం చేయాలనే వాళ్ళలోని ఆ భావాలని బతికించడం కోసం మేము సంఘాన్ని పెట్టి పనిచేస్తాం. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక దేవుడు అనే మాటని ఎత్తదలుచుకున్నారా లేదా? దేవుడు లేడు అని చెప్తారు, అంత స్ట్రాంగ్గా చెప్పగలరా? ఇప్పుడు స్ట్రాంగ్గా చెప్పడము, స్లోగా చెప్పడము, భయపడి తడబడి చెప్పడానికి దేవుడు ఉంటే కదా. పోనీ నేను జైలుకు వెళ్ళిన తర్వాత దేవుడు ఉన్నాడా? ఇప్పుడు ఈరోజు హాస్పిటల్లో దేవుడా నా కుటుంబాన్ని కాపాడనే వాళ్ళు లేరా? ఉన్నారా? లేరా? కోర్టుల చుట్టూ తిరిగేవారు దేవుడా మా కోర్టు కేసు పరిష్కరించమనే వాళ్ళు లేరా? గుడుల చుట్టూ, చర్చిల చుట్టూ, మసీదుల చుట్టూ దేవుడా దేవుడా అని పొద్దంతా బాధపడుతున్న వాళ్ళు లేరా? వాళ్ళకి కనిపించి దేవుడు వాళ్ళ పరిష్కారం చేస్తే హ్యాపీ ప్రజలు వాళ్ళు. మాకు దేవుడితో పెద్దగా పనేం లేదు, ఎందుకంటే లేడని గ్రహించిన వ్యక్తులం. స్వర్గాలు, నరకాలు, ఆత్మలు, పునర్జన్మలు ఇవన్నీ పూర్తిగా అబద్ధం, కల్పితాలు. ఓకేనా? మేము నమ్మం, అలానే నమ్మేవాళ్ళు మీ ఇష్టం. మీరు ఒకవేళ నమ్మి నష్టపోయిన వాళ్ళకి మాత్రం మేము గొంతుగా నిలబడతాం. వాటి పేరుతో మోసం జరిగినప్పుడు ఇలా మోసం జరుగుతుంది అని ఎత్తి చూపుతాం. ఒకవేళ ఇంతకుముందు మేము ఎప్పుడైనా హేళన చేసి ఉండవచ్చు, లేదా గట్టిగా కుచ్చి ఉండవచ్చు, లేదా సూటిగా ఘాటుగా మాట్లాడి ఉండవచ్చు, అవన్నీ గతం. ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఈ సంచి బ్యాగు, ఇది బుద్ధుడి పుట్టిన ప్రదేశంలో తీసుకున్న బ్యాగ్ ఇది. సో బుద్ధుడు చూపిన మార్గము, పూలే దంపతులు సంఘ సంస్కరణ కోసం చేసిన మార్గము, బాబాసాహెబు చూపించిన మార్గము, పెరియార్ చూపించిన మార్గంలో అన్ని మతాలలో ఉన్న మూఢనమ్మకాలను వదిలేసిన వాళ్ళందరినీ కలుపుకొని పోవాలనుకుంటున్నాము.
నిజంగా ఎందుకు ఈ బ్యాగ్ ఎందుకన్నా మరి ఇలా ఏమేమి ఉంటాయి అసలు? ఇప్పుడు ఈ సమాజంలో ఈరోజు 26 జనవరి 2025. ఇప్పుడు ఈ క్షణం ఈ రాష్ట్రం ఎదుర్కొనే సమస్యలు బోలెడని ఉన్నాయి, ఈ దేశం ఎదుర్కొనే సమస్యలు బోలెడని ఉన్నాయి. ఈవెన్ ట్రంప్ లాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల విదేశాలలో ఉన్న భారతీయులు ఎదుర్కొనే సమస్యలు, దుబాయ్లో ఇరుక్కుపోయిన, కువైట్లో, గల్ఫ్లో బాధపడే సమస్యలు ఎన్నో ఉండగా నా జబ్బకున్న నా బ్యాగు సమస్య మీకు కాదు కదా. ఈ బ్యాగుకు సంబంధించిన ప్రశ్నలతో ఏం ఉపయోగం సమాజానికి, మీ ఛానల్కి? కానీ ప్రత్యేక ఆకర్షణగా అయితే ఉంటుంది, ఎంతమందికి లేనిది ఇప్పుడు ఎందుకు ఇట్లా బయట చేసుకొని ప్రతి ఒక్కరు మనిషి అనే ప్రతి ఒక్కరు మంచి కాటన్ బ్యాగ్ ధరించండి. దీనివల్ల చేనేత కార్మికులకు ఉపాధి కలుగుతుంది. మీతో ఒక బ్యాగ్ ఉండడం వల్ల హ్యాపీగా అందులో వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, బుక్కు పెన్ను పెట్టుకోవచ్చు, కళ్ళజోడు పెట్టుకోవచ్చు, పవర్ బ్యాంక్ పెట్టుకోవచ్చు, మొబైల్ పెట్టుకోవచ్చు, మీకు లైసెన్స్ ఉంటే గన్ను కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎన్నో మన అవసరమైన అనేక ప్రాథమిక వస్తువులు ఇందులో పెట్టుకోవచ్చు. ఆడపిల్లలు వేసుకుంటున్నారు కదా హ్యాండ్ బ్యాగు, అది ఇలాంటి బ్యాగ్ అయితే ఇంకా కంఫర్ట్ కదా. మగవాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు, ఆడవాళ్ళందరూ వేసుకోవచ్చు కదా. దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది కదా. మన వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయని గాబరపడ అవసరం లేదు కదా. అవసరమైతే ఓ జత బట్టలు కూడా పెట్టుకుంటే లో లగేజ్ మోర్ కంఫర్ట్గా హ్యాపీగా ఉండొచ్చు కదా, అంతే. ఓకే. ఇప్పుడు నాస్తిక సమాజం నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత దాదాపు భారత నాస్తిక సమాజం నిర్మించిన వాళ్ళలో మీరు ముఖ్య పాత్ర మీది. వాళ్ళని చాలామందిని గ్యాదర్ చేయడం కానీ, వాళ్ళ నెంబర్స్ తీసుకోవడం కానీ అవన్నీ చేశారు. మీరు ఇప్పుడు సొంతంగా ఎంఐఎస్ స్థాపించుకున్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు, అక్కడనే ఉన్నారా? ఫస్ట్ అదో వేరే సంఘం, మేము వేరే సంఘం అనే భావనలోంచి బయటికి రండి. ఓకేనా? దాంట్లోంచి విడిపోవడానికి అందులో ఆస్తుపాస్తులు ఏముండవు, అందులో భవనాలు లేకపోతే కార్యాలయాలు, ఆఫీస్ బ్యారర్లు అవి ఏమీ లేవు. అలాగే మేము వేరని అనుకోవట్లేదు. ఒక్కొక్క కాలాన్ని బట్టి ఒక్కొక్క దశ మారుతూ సమాజానికి అనుగుణంగా తాకిన గాయాలతో గుణపాఠం నేర్చుకొని మనల్ని మార్చుకొని మెరుగుపరుచుకొని సమాజంలోకి వెళ్తూనే ఉండాలి. ఆ క్రమంలో ఇప్పుడు నేను ఇంకో దారి వేసి వెళ్తున్నాను. ఆ దారి అలాగే కొనసాగుతుంది. నాతో పరిచయమైన వాళ్ళు నాతో వస్తారు, అన్న నాకు ఈ సంఘమే కంఫర్ట్గా ఉందనంటే అందులోనే ఉంటారు. ఎందులో ఉన్నా ఎవరు వాళ్ళని పరిచయం చేశారనేది ఉంటుంది కదా. ఇప్పుడు నన్ను సారయ్య అనే అన్న పరిచయం చేశారు. నేను చచ్చిపోయే వరకు నువ్వు ఈ ఉద్యమానికి ఎలా పరిచయం అయ్యావంటే సారయ్య గారి పేరు చెప్తాను కదా. అలాగే ఇప్పుడు ఎవరైతే ఇతర సంఘాల్లో ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు కుల నిర్మూలన సంఘం సమావేశాలు జరుగుతున్నాయి. దయామణి, రఫీ అనేవారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు నేను పెళ్లి చేసిన 100వ జంట. నాతో పనిచేసిన మా కార్యకర్తలు, మా నాయకులు, నాతో స్ఫూర్తి పొందినవారు. ఇప్పుడు వాళ్ళు 100 సార్లు ఏమని చెప్తారు, బైరి నరేష్ అన్న మా పెళ్లి చేశాడు, బైరి నరేష్ అన్న ద్వారా ఈ ఆలోచనకు వచ్చాను, నేను ముస్లిం అబ్బాయిని, నేను హిందూ అమ్మాయిని అని చెప్పుకుంటారు కదా. కాబట్టి నేను వేలాది మందిని పరిచయం చేసి నాస్తికోద్యమానికి పరిచయం చేశాను. ఇప్పుడు చారువాక లోకాయుతుల సిద్ధాంతాన్ని భుజానెత్తుకొని ముందుకు సాగుతున్నాను. ఎక్కడున్నా అందరితో పరిచయం అలాగే ఉంటుంది. రేపు ఇంకా వేరే సంఘాల్లోకి వారందరూ వెళ్ళిపోయినా నేను మానవ సంబంధాలకు విలువనిస్తాను. అంటే ఒక అంబేద్కర్ వాదిగా అయితే కొనసాగుతారా? అంబేద్కర్ వాదిగా, పెరియార్ వాదిగా, పూలేవాదిగా, ఒక చైతన్యవంతుడిగా సమాజాన్ని చైతన్యపరిచే దిశగా కొనసాగుతాను. అన్న ఇప్పుడు అంబేద్కర్ వాదం అంటే ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అని మన అంబేద్కర్ గారు చెప్పారు కదా, మీరు దీనివల్ల రాజ్యాధికారం అయితే రాదు అంటే సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పోతుండొచ్చు, కానీ రాజ్యాధికారం అయితే రాదు. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయొచ్చు కదా, మనకు రాజ్యాధికారం కావాలని. మీ పేరేం పేరు? నరసింహ గారు. ఇప్పుడున్న అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో తెలంగాణలో ఎంతమంది పార్టీలకు అతీతంగా భావాజాలాన్ని ప్రచారం చేసి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేలు గెలిచారు చెప్పండి? లేరు. ఎంతమంది? 3 4? ఎక్కువ శాతం అయితే లేదు, తక్కువ. ఒక్కరు కూడా లేరు. కాబట్టి సాంఘిక విప్లవం వేరు, రాజకీయ విప్లవం వేరు. 2 చక్రాలు లాంటివి, 2 కళ్ళ లాంటివి. కాబట్టి సాంఘిక విప్లవానికి, సాంస్కృతిక విప్లవానికి, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలపైన నేను పనిచేస్తున్నాను. దీన్ని పాలించడం అల్టిమేట్ రాజకీయాలు, ఆ విభాగం వేరే ఉంటుంది. సో నేనైతే రాజకీయాల పట్ల ఆసక్తితో లేను. ఇంకా నేను చేయవలసినవి మూఢనమ్మకాలు, అసమానతలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను సాంస్కృతిక చైతన్యం కోసం, విజ్ఞాన ప్రచారం కోసం నా జీవితాన్ని, నా సమయాన్ని, నాకున్న విషయ పరిజ్ఞానాన్ని కేటాయిస్తాను.
సో ఎవరైనా రాజకీయ ఆసక్తి ఉన్నవారు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటే నా సలహాలు సూచనలు తప్పకుండా ఇస్తాను. ఇప్పుడు మీ ఎంఎన్ఎస్ చేయాలంటే ఏమైనా డబ్బులు కట్టాలా, ఫ్రీగా చేయవచ్చా? కట్టాలి, డబ్బులు కట్టాలి. కిటికీ తీసుకోము. ఎందుకు అట్లా? మాకు ఒక సభ్యత్వ పుస్తకం ఉంటుంది. మా కమిటీలో సభ్యులుగా చేరాలి అంటే 100 రూపాయలు చెల్లించి ఇక్కడ సంతకం పెట్టి ఇందులో సభ్యులుగా చేరాలి. ఇక్కడ రాసి ఉంది కదా 100 రూపాయలని, ఓకేనా? 100 రూపాయలు చెల్లించి ఉండాలి. మామూలు పరిచయస్తులుగా ఎంతమంది అయినా ఉండొచ్చు, ఓకేనా? ఎంతమంది అయినా పరిచయస్తులుగా ఉండొచ్చు, వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు. వాళ్ళ నుంచి మేము ఏం ఫీజు తీసుకోము. కానీ క్రియాశీలకులుగా నేను సభ్యుని అని అన్నప్పుడు మా కమిటీ నుంచి ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు సంతకం పెట్టి వీళ్ళు మా సభ్యులు అని ఇస్తారు. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మన బైరి నరేష్ అన్న క్లారిటీ మన ఎంఎన్ఎస్ గురించి. చాలామంది అలిగేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. వీరికి ఇది ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ వచ్చింది నేను అనుకుంటా ఉన్నాను. మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.